వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. ఇప్పటికే 6 మంది సాక్షులు దాదాపుగా చనిపోయారని చెప్పి గతంలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అప్రూవర్గా మారిన ఏకైక సాక్షి దస్తగిరి. అలాంటి దస్తగిరిని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. స్వయంగా దస్తగిరి భార్య షబానా మీద దాడి చేసి నీ భర్త దస్తగిరిని ఏడాదిలోపు చంపేయకపోతే చూడండి అని చెప్పి ఇద్దరు మహిళలు స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ బెదిరించారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే కేవలం ఎలా అనుమానాస్పద మృతులు మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఒక సాక్షిని బహిరంగంగానే బెదిరించే స్థాయికి వచ్చారు. పైగా బెదిరించడంతో పాటు ఆ బెదిరించిన మహిళలు 3 పేర్లు ప్రస్తావించారు. 1 జగన్మోహన్ రెడ్డి పేరు, 2 అవినాష్ రెడ్డి పేరు, 3వది అక్కడ స్థానిక నేత ఎవరో మల్లెల రవీంద్రారెడ్డి ఎవరో ఉన్నాడు. సో వీళ్ళ 3 పేర్లు ప్రస్తావించి వీళ్ళ 3 చేతిలో నుంచి నీ భర్త తప్పించుకోలేడు, దస్తగిరి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడని చెప్పి స్వయానా షబానా ఇంటి మీద పడి దాడి చేయడం జరిగింది. సమయానికి దస్తగిరి అక్కడికి రావటం, దస్తగిరితో పాటు గన్మ్యాన్లు కూడా ఉండటంతో వాళ్ళైతే కొంత వాగ్వాదం చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ రంగన్న మొన్న ఏదైతే వాచ్మెన్ రంగన్న మృతి చెందిన వెంటనే దస్తగిరి కూడా కొంత భయాన్ని వ్యక్తం చేశాడు. 6 సాక్షులు చనిపోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనకేదో కుట్రకోణం అయితే కనపడుతుంది. కీలక సాక్షిగా ఉన్న నా ప్రాణానికి కూడా హాని జరిగే అవకాశం ఉంది, కాబట్టి నన్ను రక్షించాలి అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు సిబిఐ అధికారులకి ఇద్దరికి కూడా దస్తగిరి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. దస్తగిరి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పిన 2 రోజులకే ఇలా ఆయన భార్య మీద దాడి చేసి నీ భర్తను చంపేస్తామని బెదిరించారు. అంటే దస్తగిరి మీద కూడా ఏదో కుట్ర జరుగుతుంది అనే అనుమానం ఉంది. దస్తగిరే ఇందులో ప్రధాన సాక్షి, అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి. ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తులలో దస్తగిరి కూడా ఒకడు. తర్వాత పశ్చాత్తాపంతో దస్తగిరి అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పడం జరిగింది. దస్తగిరి ఇచ్చిన ఆధారాలతోనే సిబిఐ కేసుని చాలా వరకు ఛేదించింది. దస్తగిరి ఇచ్చిన ఆధారాలకు గూగుల్ టేక్అవుట్ నుంచి తీసిన ఆధారాలకు సరిపోలటంతోనే ఈ కేసులో దోషులు ఎవరు అనేది సిబిఐ చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఈవెన్ ఎక్కడ గొడ్డలు తెచ్చారు, తర్వాత చంపిన తర్వాత గొడ్డలు ఎక్కడ పెట్టారు అనేది కూడా దస్తగిరి తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది పోసగుచ్చినట్టుగా దస్తగిరి ఇప్పటికే సిబిఐ అధికారులకు కూడా వివరించాడు. ఒక రకంగా దస్తగిరికి ఎందుకు బందోబస్తు ఇచ్చారు అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అలాగే అప్రూవర్గా ఉన్నాడు కాబట్టి దస్తగిరికి అయితే ఆ భద్రత అయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఒక గన్మ్యాన్తో పాటు మరొక వ్యక్తిని అయితే దస్తగిరికి భద్రతగా ఇవ్వడం జరిగింది. సరే, ప్రస్తుతానికైతే ఈ కేసు నడుస్తుండగానే ఇటీవల దస్తగిరి కుటుంబం మీద కూడా దాడి చేశారు. గతంలో దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి ఉమాశంకర్ ఎవరైతే దేవిరెడ్డి ఉమాశంకర్ ఉన్నాడో, ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నాడో ఆయన కుమారుడు కూడా జైలుకు వచ్చి ఆ డాక్టర్ రూపంలో ట్రీట్మెంట్ రూపంలో వచ్చి దస్తగిరిని బెదిరించాడని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం. సో ఆ కేసు కూడా నడుస్తుంది. దానికి సంబంధించి అప్పుడు జైలు సూపరింటెండెంట్ మీద విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాని ఆధారాలన్నీ కూడా బయటికి తీస్తున్నారు. అలాగే గతంలో దస్తగిరి తండ్రి మీద కూడా ఒకసారి దాడి జరిగింది. ఇప్పుడు కూడా దస్తగిరి తండ్రికి బాగాలేదని చెప్పి కొంత ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తీసుకొస్తూ వస్తూ దారిలో తెలిసిన వాళ్ళని పలకరిద్దామని వెళ్తే వీళ్ళని అప్పటికే ఫాలో అవుతున్నటువంటి 2 మహిళలు ఆ ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఒక రకంగా షబానా భార్య మీద, అంటే దస్తగిరి భార్య షబానా మీద దాడికి కూడా దిగారు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం, వివేకా కేసులో సాక్షులందరూ చచ్చిపోయారు, అవినాష్ రెడ్డి జగన్ రెడ్లు మీ అంతు చూస్తారు. దస్తగిరి అప్రూవర్ దస్తగిరి భార్య షబానాకు బెదిరింపులు. మనం అంటే ఏదో చంపేస్తారని చెప్పాం, కానీ స్వయంగా వాళ్ళైతే మిమ్మల్ని ముక్కల కింద నరికేస్తారు, మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు, అదే గతి మీకు కూడా పడుతుందని చెప్పి స్వయంగా దస్తగిరి భార్యను బెదిరించిన పరిస్థితి. మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం, దస్తగిరి ఏమైనా సాధించాడా, ఆరతులు పడుతున్నావు అంటూ వైసీపీ కార్యకర్తలైన 2 మహిళలు
కుల్సుమ్ అలాగే పర్వీన్ అనే ఇద్దరు మహిళలు తీవ్ర స్థాయిలో బెదిరించారని వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానా వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలు తనపై దాడి చేసినట్లు చెప్పారు. పులివెందులలో మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి తన తండ్రికి ఆరోగ్యం బాలేదని పులివెందుల ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం రాత్రి తొండూరు మండలంలోని మల్లెల గ్రామానికి తీసుకువెళుతున్న సమయంలో బంధువులను పలకరించడం కోసం బంధువుల ఇంటి వద్ద ఆగిన సమయంలోనే ఈ ఇద్దరు మహిళలు ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని చెప్పారు. ఆ సమయంలో మహిళలు ఎవరికో ఫోన్ చేసి తనను తిడుతున్న తీరుని దాడి చేస్తున్న తీరుని కూడా చూపించారు అనేది దస్తగిరి భార్య చెప్తున్నటువంటి మాట. ఆ ఇద్దరు మహిళలు వేరొకరు ఎవరితోనో మాట్లాడుతున్నారు. వేరొకరు ఎవరో పురమాయిస్తేనే ఈరోజు షబానా మీద దాడికి వచ్చారు. మీకు గుర్తుందో లేదో, దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో దస్తగిరి మీద ఒక అక్రమ కేసు పెట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టారులేండి, ఎవరినో వేధించాడని చెప్పి వైసీపీ హయాంలో. ఆ సమయంలో కూడా భార్య షబానాను బెదిరించారు. మీ భర్తకు నువ్వైనా నచ్చ చెప్పు, చెప్పింది చెప్పినట్టు వినమని చెప్పు, అన్నీ మేము చూసుకుంటాం. ఈ కేసుతో అవినాష్ రెడ్డికి అలాగే మిగిలిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు సిబిఐ అధికారులు బలవంతంగా నన్ను చెప్పమంటే చెప్పానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మను, మీకు డబ్బులు ఇస్తాం, మీ పిల్లల బాధ్యతలు మేము చూసుకుంటాం, స్వయంగా జగన్మోహన్ రెడ్డే మీ బాగోగులు చూసుకుంటాడని చెప్పి షబానాను బెదిరించారు. మీరు ఒప్పుకుంటే అన్ని రకాల సౌకర్యాలు మీకు ఇస్తాం, ఒప్పుకోకపోతే జైల్లో ఉన్న నీ భర్త తిరిగి రాడని బెదిరించారు షబానాని. ఆ విషయమే అప్పుడు షబానా మీడియాకు కూడా చెప్పింది, నా భర్తను జైల్లో చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి స్వయంగా షబానా చెప్పింది. సో ఇప్పుడు కూడా భార్య నుంచి, అంటే దస్తగిరి ఎలాగా మాట ఏంటలేదు కాబట్టి తన భార్య ద్వారా బెదిరించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే దస్తగిరికి కూడా ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు భయపెడితే భయపడతారు కాబట్టి కేసులో సాక్ష్యం చెప్పకుండా తప్పించుకుంటాడు. సాక్ష్యం చెప్పకుండా తప్పుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని ఉండదు కాబట్టి అలా భార్య అయినా ఒప్పిస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎవరి పేర్లు చెప్పారో చూడండి. దస్తగిరిని సంవత్సరంలో ముక్కలు ముక్కలుగా నరికేస్తాం, మాజీ సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మల్లెల వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కలిసి మీ అంతు చూస్తారని చెప్పి బెదిరించారు. దీని మీద స్థానిక స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సిఐకి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా దీని మీద స్పందించారు. సో దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఈ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు కూడా మేము ఫైల్ చేస్తామని సిఐ చెప్పడం జరిగింది. సో అంటే దస్తగిరికి ప్రాణహాని ఉన్నది అనేది మరొకసారి బయటపడింది. వివేకానంద రెడ్డి కేసులో అతి ముఖ్యమైనటువంటి సాక్షి దస్తగిరి. ఈరోజు దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే కేసు మొత్తం కూడా నడుస్తున్న నేపథ్యంలో దస్తగిరి అడ్డు తొలగించుకుంటే కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని వివేక హత్య కేసు నిందితులు కుట్ర పన్ని ఉండొచ్చు. ఆ నిందితులే ఈరోజు దస్తగిరి భార్యను కూడా బెదిరించే ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేది ప్రధానంగా జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తంగా దస్తగిరికి ప్రాణహాని ఉంది అనేది మరొకసారి వైసీపీ నేతల బెదిరింపుల ద్వారా బయటపడింది.